ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభం. లూకాసు వార్త 24వ అధ్యాయము ధ్యానము. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనముల సంఖ్య 53. ఈ 53 వచనాలలోనూ వ్రాయబడినటువంటి ప్రముఖమైన వృత్తాంతములు. మొదటి వచనము మొదలుకొని 12వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచిన అనుభవం, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 13వ వచనము మొదలుకొని 35వ వచనము వరకు ఎమ్మాయు గ్రామానికి వెళుతున్న ఇద్దరు శిష్యులకు ప్రభు ప్రత్యక్షమై వారితో నడుస్తూ ముందుకు కొనసాగుతూ వారితో లేఖనాలను గూర్చి వివరణ ఇస్తూ వారి కనులు తెరిచి తనను కనపరుచుకొనుట. 36వ వచనం మొదలుకొని 43వ వచనం వరకు ఆయన తన శిష్యులకు కనపడుట. 44వ వచనం నుండి 49వ వచనం వరకు యెరూషలేములో ఉన్న శిష్యులకు కనపడటం. 50వ వచనం నుండి 53వ వచనం చివరి వరకు యేసు పరలోకానికి ఆరోహణుడు అగుట. ఈ ప్రత్యేక సందర్భాలు మీరు చూచినప్పుడు మనకు మిగిలిన సువార్తలలో కూడాను ఇవి కనిపిస్తాయి. యేసు పునరుద్ధానాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 7 వచనాలలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 8 వచనాల్లోను, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 10 వచనాలలోను ఆయన పునరుద్ధానపు వివరాలు మనకు కనిపిస్తాయి. అటువలన ఎమ్మాయి గ్రామాన్ని గూర్చినటువంటి వివరణలో మనకు మార్కు సువార్త 16వ అధ్యాయం 12-13 వచనాల్లో కూడాను ఎమ్మాయి గ్రామానికి చెందినటువంటి వివరణ కనిపిస్తుంది. తదుపరి యేసు శిష్యులకు కనపడిన విధానం యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుండి 23 వరకు మనకు కనిపిస్తుంది. అలాగే ప్రభువారు ఆరోహణుడగుతున్న సందర్భం మార్కు సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల మధ్యలో ఉన్నది. మనకు లూకాలో 24వ అధ్యాయం 50 నుండి 53 వచనాల మధ్య కనిపిస్తుంది. 24వ అధ్యాయము మొదటి వచనము మొదలుకొని ఆయన పునరుద్ధానము గూర్చిన వివరాలు చూద్దాం. పునరుద్ధానము అంటే ఏమిటి? మొదట ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ మతాలన్నింటిలో కూడా ఇది చాలా డిబేటింగ్ ఇష్యూగా ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే మృతులలో నుండి తిరిగి లేచినవాడు. ఇప్పటి వరకు ప్రపంచ మానవులలో ఎవ్వరూ కూడాను, ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు, మతస్థాపకులు, దేవుడిని పిలువబడిన వారు, రాజ్యాలను చేసిన వారు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ కూడా మృతులలో నుండి తిరిగి లేచిన వారు లేరు. ఒక్క యేసు క్రీస్తు మాత్రమే మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన చనిపోయిన దినము తర్వాత 3వ దినాన ఆయన ముందుగా తనను గూర్చి ప్రవచించబడిన రీతిగా, లేఖనములలో వివరించబడిన రీతిగా ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానము అనగా మరణించిన వ్యక్తి తిరిగి శరీరముతో నిత్యము జీవించున్నట్లుగా బ్రతుకుట. పునర్జన్మ అనే సిద్ధాంతము హైందవ్యములో ఉన్నది. పునర్జన్మ అంటే ఒకడు తన శరీరాన్ని విడిచిన తరువాత వేరొక శరీరములో అతని ఆత్మ ప్రవేశిస్తుంది.
వేరొక శరీరం అన్నప్పుడు అది మనుష్య శరీరం కావచ్చు, జంతువు శరీరం కావచ్చు. క్రైస్తవ్యము దానిని తిరస్కరించినది. ఎందుకంటే జంతువులకు ప్రాణం ఉన్నది తప్ప ఆత్మ ఉండదు. మానవునికి ఆత్మ ఉన్నది. మానవుని ఆత్మ జంతువులలో ప్రవేశించుట అసాధ్యం. కనుక బైబిల్ చెప్పేది ఏమిటంటే శారీరక పునరుద్ధానం ఉన్నది, మృతుల పునరుద్ధానం ఉన్నది. వాటికి ఉదాహరణగా యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి ఫలముగా ఆయన మృతులలో నుండి ఆది సంభూతుడిగా దేవుని చేత లేపబడ్డాడు. ఇది మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు కూడా తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పాడు. జీవాధిపతి అయినటువంటి ఆయనను మీరు చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపెను, మేము దానికి సాక్షులము అన్నాడు. అవును, దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. అదే పునరుత్థానం. ఆ విధంగానే ఈ లోక నివాసులందరూ, మృతి నొందిన వారందరూ కూడాను వివిధ సమయాలలో వారు కూడా పునరుద్ధానులు కాబోతున్నారు. సంఘము మొట్టమొదటి పునరుద్ధానములో పాలు పొందబోతోంది. పౌలు ఫిలిప్పి సంఘానికి చెప్పాడు, ఏ విధము చేతనైనను మొదటి పునరుద్ధానములో పాలు పొందవలెనని నాకు కలిగిన సమస్తమును నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. పరిశుద్ధుల పునరుద్ధానం, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ యొక్క పునరుద్ధానం. ఆ తరువాత 1000 సంవత్సరాల పరిపాలన, ఆ అనంతరము సర్వలోకము తీర్పు తీర్చబడు నిమిత్తము శరీరమును ధరించినటువంటి వారై ప్రభు ఎదుట తీర్పు కొరకు నిలబడతారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో చెప్పినట్టుగా దేవుడు ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేటి దినమును నియమించి ఉన్నాడు. ఆ నరుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు లోకానికి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు కొరకు ఆదాము మొదలుకొని ఉన్నటువంటి మానవ జాతి అంతటినీ కూడాను, మృతులైనటువంటి అవిశ్వాసులందరినీ కూడాను 1000 ఏండ్ల పాలన తరువాత ప్రభు శరీరక పునరుద్ధానం చేత లేవనెత్తుతారు. శరీర పునరుద్ధానంలో లేచిన ప్రతి ఒక్కరూ కూడాను ఇక ఎన్నటికీ నశించని శరీరాన్ని కలిగి ఉంటారు. మొదటి పునరుద్ధానములో పాలు పొందినటువంటి విశ్వాసులైనటువంటి క్రైస్తవ సంఘం, అలాగే భూమి మీదకు ప్రభు దిగి వస్తున్నప్పుడు లేచినటువంటి ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్, పరిశుద్ధులైన వారు సమూహం. ఆ విధంగానే 1000 ఏండ్ల పాలన తర్వాత తిరిగి లేచేటువంటి సకల మానవులు కూడాను అన్పెరిషబుల్ బాడీస్తోనే ఉంటారు. సంఘము మహిమ శరీరంతో ఉంటుంది పునరుద్ధానములో. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే ఇటర్నల్ హెల్ ఫైర్లో బాడీస్తోనే పాపులు ఉండబోతున్నారు. వాస్తవంగా అగ్నిగుండం అపవాదికి వాని దూతల కొరకు నియమించబడింది. దానిలో దేవుడు పాపులైన వీరిని పారవేస్తాడు. పాపులైన వీరిని అన్నప్పుడు పాపం చేయని వాడెవడు? అంతే, యేసును అంగీకరించిన వారిని, దేవుని అంగీకరించినటువంటి వారిని తీర్పులో అపవాదితో కూడాను వారు అగ్నిగుండంలో పడేటట్టుగా ఆయన చేస్తాడు. కనుక పునరుత్థానము అనేటువంటిది ప్రతి మానవుని కొరకు దేవుడు నియమించాడు. శారీరక పునరుత్థానం ఉన్నది. శారీరక మరణం ఎట్లున్నదో శారీరక పునరుత్థానము అట్లే ప్రతి మానవునికి ఉన్నది. అయితే అది మొదటిదా కడపటిదా, అది ఇష్యూ. 24వ అధ్యాయము లూకాసు వార్త 1వ వచనం నుండి చూద్దాము. ఆదివారమున తెల్లవారుచుండగా, మనం గుడ్ ఫ్రైడే ఆచరిస్తాము. గుడ్ ఫ్రైడే నుండి సండేకి 3rd డే. ఆయన 3వ దినమున మృతులలో నుండి లేస్తాడన్నది.
యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం ఈవినింగ్ 6 PM డేట్ మారుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించిన తదుపరి 3వ దినం సండే వస్తుంది. సాటర్డే ఈవినింగ్ 6 తర్వాత సండే వచ్చేస్తుంది యూదుల క్యాలెండర్లో. కాబట్టి థర్డ్ డే ఆయన మృతులలో నుండి లేచాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము మనకు పునరుద్ధానము యొక్క అకౌంట్ అంతా కూడా ఇస్తుంది. అందులో మృతుల పునరుద్ధానం ఎలా సంభవిస్తుంది, శరీరంతో ఏ విధంగా వస్తారు, ప్రకృతి సంబంధమైనటువంటిది ఏమిటి, ఆత్మ సంబంధమైనది ఏమిటి, రక్త మాంసాలు దేవుని రాజ్యం స్వతంత్రించుకో కాబట్టి పునరుద్ధానం యొక్క అవసరాన్ని గురించి అన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. అయితే ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను అని వ్రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆదివారమున అనగా శనివారం సాయంకాలం 6 గంటల తర్వాత ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఆయన పునరుద్ధానుడు అయిన తరువాత ఆయన యొక్క మృతదేహమునకు 3వ దినాన సమాధిని దర్శించి మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయుట అనేది ఆనాటి యూదుల యొక్క సాంప్రదాయం. కొందరు స్త్రీలు అన్నాడు. ఎవరు ఈ కొందరు స్త్రీలు? లూకా సువార్త 24వ అధ్యాయము 10-11 వచనాల్లో కొందరు స్త్రీలు ఎవరో చెప్పాడు. మగ్దలేని మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి మరియయు, ఆమెతో కూడా ఉన్న ఇతర స్త్రీలు. సో వీళ్ళందరూ కూడాను సిద్ధము చేసుకున్న సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు. అవి రాతి సమాధులు. అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి నూతన రాతి సమాధి అది. దాని యొక్క ముఖద్వారము పెద్ద బండ రాయి చేత కప్పబడింది, అడ్డుగా ఉంచబడింది. అటువంటిది ఆ పెద్ద బండ రాయి పునరుద్ధానపు శక్తితో ప్రభువు లేచినప్పుడు ఆ ముఖద్వారం నుండి దూరముగా వెడలి పడింది. పెద్ద బండరాతిని జరపటమే కష్టం. అంతేకాకుండా అది ఎత్తైన స్థలం నుండి దిగువకు దొరలునట్లుగా ఏర్పాటు చేయబడిన ముఖద్వారం. సో ఇంపాసిబుల్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. వాటిని ఆ రాయి తొలగించడం అంటే చిన్న విషయం కాదు, చాలా కష్టంతో కూడింది. అట్లాంటిది అది బంతి విసిరినట్టుగా పడింది, తొలగి పడిపోయింది. ఆ స్థలం దగ్గరకు వచ్చి సమాధి ముందర ఉంచబడిన రాయి దొరలింపబడి ఉండట చూచారు. దొరలించబడింది, రోల్డ్ అవుట్, దొరలించబడింది. అలా చూచారు. దొరలించబడి దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయింది. అది చూచారు. చూచి లోపలికి వెళ్ళారు. ప్రభువైన యేసు దేహము వారికి కానరాలేదు. చూడండి, ప్రతి పదము ప్రాముఖ్యమైనటువంటిదే. యేసు దేహము కొరకు వెళ్ళారు వాళ్ళు. యేసు దేహము వారికి కనపడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ అర్థం కాలేదు, అయోమయంగా ఉన్నారు, ఏమీ తోచలేదు, ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే శవం ఎక్కడికి పోతుంది? శవము ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. ఆయన మృతులలో నుండి లేచాడు కనుక అక్కడ వారికి శవము కనపడలేదు. దే ఆర్ సెర్చింగ్ ఫర్ డెడ్ బాడీ, బట్ హీ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెత్. ఆయన అప్పటికే మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో పలుమార్లు ఆయన యొక్క మరణాన్ని గురించి ఆయన ముందుగా చెప్పారు. ఆయన శిష్యులకైతే చాలా స్పష్టంగా నేను తిరిగి మిమ్మల్ని గలిలయలో కలుసుకుంటాను అని కూడా చెప్పారు. మరి వీరు సంతోషపడాలి కదా, సందేహపడ్డారు, కలవరపడ్డారు, ఆశ్చర్యపడ్డారు, అయోమయం పడ్డారు తప్ప వారు పునరుద్ధానుడు అయ్యాడనే భావన వైపు కూడా వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే ఇట్స్ అ యూనిక్ వన్.
అప్పటి వరకు ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేనిది యేసుక్రీస్తు ప్రభువుకు జరిగింది. అయితే వారికి ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద కనపడ్డారు. ఈ ఇద్దరిని మనుషులుగాను దూతలుగాను కూడాను చెప్పటం జరిగింది. ప్రకాశమానమైన వస్త్రములు అంటే జస్ట్ లైక్ ఏ లైటింగ్ గార్మెంట్స్, వెలుగుతున్నట్లుగా. నేను ఆఫీస్లో మేము వాడేటువంటి హాలోజన్ ల్యాంప్స్కి ఒక గొడుగు ఉంచుతాము. ఆ గొడుగు ఎందుకు ఉంచుతామంటే ఈక్వల్గా లైట్ డిస్ట్రిబ్యూట్ అవటానికి ఉంచుతాం. దాన్ని ఒక సందర్భంగా లైట్ ఎక్సెస్ అయినప్పుడు దాని మీద ఒక వస్త్రాన్ని కప్పాం. ఆ వస్త్రం కూడాను దగదగ మెరుస్తుంది ఆ లైట్లో. మిగతా వస్త్రాలు ఆర్డినరీగా ఉంటాయి, కానీ ఆ లైట్ మీద ఉన్నటువంటి వస్త్రం మెరుస్తున్నట్టుగా కనబడుతుంది, ప్రకాశమానంగా కనబడుతుంది ఆ వస్త్రం. ఎందుకంటే దానిలో నుంచి లైట్ ఫోకస్ అవుతుంది కనుక. కాబట్టి ఆ వ్యక్తులలో నుండి లైట్ ఫోకస్ అవుతుంది కనుక వారు ప్రకాశమానమైన వస్త్రాలు ధరించినటువంటి వారిగా వారికి కనపడ్డారు. ఆ స్త్రీలు భయపడి ముఖాన్ని నేలకు మోపుకొని ఉన్నారు. ఈ కనబడిన వారు అడుగుతున్నారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ప్రపంచానికి ఆ ఇద్దరు మనుషులు అడుగుతున్నదిగా నేను భావిస్తాను. ఈవెన్ టుడే ఇవాళకి కూడాను యేసుక్రీస్తు ప్రభువును పునరుద్ధానుడయ్యాడని నమ్మని వారి శాతం అత్యధికంగా ఉంది ప్రపంచం. కనుక ఆయన పునరుద్ధానుడైతే ఆయనను మృతులలో వెతుకుతున్న వారి శాతమే ఈనాటికి అత్యధికంగా ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో చెప్పారు. వీళ్ళకి ఎలా తెలుసు? ఈ ఇద్దరు మనుషులు దేవుని దూతలు. వీరికి లేఖనాలు తెలుసును, ప్రభువు మాటలు తెలుసును. వీరు స్త్రీలతో చెబుతున్నారు, గలిలయలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఈ దినం గురించి చెప్పాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకి జ్ఞాపక శక్తి తక్కువ కదా. మన జ్ఞాపక శక్తి స్థానంలో జడత్వం ఉన్నది మనకు. అందుకనే దేవుని యొక్క వాక్యమును నిత్యము ధ్యానిస్తూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ వాక్యము మనకు జ్ఞాపకం ఉన్నప్పుడు ఆ జ్ఞాపకం మనల్ని నడిపిస్తుంది, మనకు తలంపులను ఇస్తుంది, నడవవలసిన మార్గాలలోనికి మనల్ని నడిపించేస్తుంది. కనుక వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోవాలి, అవి ఏ తీరున నెరవేరబోతున్నాయో జ్ఞాపకం ఉంచుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్ మేరీ, తల్లి మరియా. యేసుక్రీస్తు ప్రభువు యొక్క చర్యలను చూస్తున్నప్పుడు దేవుడు ఆయనను ఎందుకు అనుగ్రహించాడో ఆ విషయాలను ఎప్పటికప్పుడు తలపోసుకొనుచు, మదిలో తలపోసుకొనుచు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేదట. అవును సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క గొప్పతనము, ప్రేమ, లక్షణాలు నీవు నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది విశ్వాసులకు తగినటువంటి కార్యం. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకు తక్కిన వారి అందరికీ తెలియచేసిరి. తక్కిన వారికి తెలియచేశారు. 11 మంది శిష్యులు. 12వ శిష్యుడు యోధా ఇస్కరియోతు అప్పటికి ఉరిపెట్టుకుని చనిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 11 మంది శిష్యులు ఉన్నారు. వారికి సమాచారం వెళ్ళింది యేసు మృతుల్లో నుండి లేచాడని. కానీ రెస్పాండ్ అయింది ఒక్కడే. 11 మందికి తెలియచేస్తే రెస్పాండ్ అయినటువంటి వాడు ఒక్కడే. మిగతా వాళ్ళకేమో అవి
వెర్రి మాటలుగా కనిపించాయి కాబట్టి వాళ్ళు నమ్మలేదట. 11-12 వచనాల్లో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను. వాక్యము నమ్మని వారికి వెర్రి మాటలుగా కనిపిస్తాయి. సిలువను గుర్చిన వార్త నశిస్తున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి. కనుక వెర్రితనం, దేవుని మాట వెర్రితనంగా ఉంది. ఎందుకు అంటే నమ్మకపోవటం వల్ల. యేసు పునరుద్ధానం వారికి వెర్రితనంగా ఉంది. మృతుల్లో నుండి లెగటం ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. అయితే పేతురు మాత్రం లేచాడు. సమాధి దగ్గరికి పరిగెత్తుకొని పోయి వంగి చూశాడు. నారబట్టలు మాత్రమే విడిగా పెట్టబడి కనపడ్డాయి. అతడు జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. లోపల డెడ్ బాడీ లేదు. ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాడు. పేతురు ఆ స్త్రీలు చెప్పిన మాటలను వినినట్లయితే, నమ్మినట్లయితే గలిలయకు వెళ్ళాలి, అక్కడ ప్రభువు కొరకు చూడాలి. కానీ పేతురు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అందుకేం కనపడలేదు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఇవాళ అనేక మంది ప్రభు దగ్గరికి రావటానికి బదులు సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి, అంటే రుజువు కొరకు వెళ్ళాడు. విశ్వసించిన దానిని కలుసుకుంటానికి వెళ్ళలేదు, నిజమా కాదా పరిశీలించడానికి వెళ్ళాడు. అందుకే ఏం కనపడలేదు. క్రైస్తవులు ఇది నేర్చుకోవాలి. దేవుని పరీక్షించటానికి, రుజువులు అడగటానికి యత్నం చేసినంతకాలం నువ్వేమీ దేవుని శక్తి చూడలేవు. విశ్వసించి నీవు దేవుని శక్తిని చూడటానికి ఇష్టపడితే దేవుని శక్తి నీకు నీ జీవితంలో తప్పక అనుదినం నువ్వు ఆస్వాదించగలుగుతావు. రుజువులతోటి నీవు దేవుని చూడాలని యత్నం చేస్తే అది జరిగేది కాదు. పేతురు కూడా రుజువు కొరకు వెతికాడే తప్ప గలిలయకి వెళ్ళి యేసు కొరకు ఎదురు చూడలేకపోయాడు. అందుకే అతడు చూడలేకపోయాడు. ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. గలిలయకి వెళ్ళలా, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనకు యోహానులో 21లో తిబెరే సముద్రానికి పోయాడు. శిష్యులను తీసుకొని, తోటి వారిని తీసుకొని, అక్కడ ప్రభు మళ్ళీ అతను అనుసంధానం చేసుకొని వెనక్కి తెచ్చుకున్నాడు. ఇక రెండవ ఇన్సిడెంట్ ఇక్కడ మనం చూసేది 13వ వచనం నుండి 35వ వచనం వరకు ఏమిటంటే, ఇది చాలా డీటెయిల్డ్గా రాశాడు. అదే మనకు మార్కులో 16వ అధ్యాయంలో రాసింది 12-13 వచనాల్లో 2 వచనాలే రాశాడు ఎమ్మాయి గ్రామాన్ని గురించి. ఇక్కడ చాలా డీటెయిల్డ్ స్టోరీ రాశాడు. ఎందుకు ఇంత దీర్ఘంగా రాయాల్సి వచ్చిందంటే, ఇది ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. లూకా ఆ వ్యక్తులు కలుసుకున్నాడు, వాళ్ళతో డిబేట్ చేసి, డిస్కస్ చేసి, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చాడు లూకా గారు. అందుకనే 13వ వచనం నుండి చూడండి. ఇదిగో ఆ దినమందు వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను గ్రామానికి వెళుతూ జరిగిన సంగతులను గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు తనను తాను బయలుపరుచుకుంటే తప్ప ఎవరు ఆయనను గుర్తించలేరు. ఇది మనం తెలుసుకోవాలి. ఇది దేవుని లక్షణం. దేవుడు బయలుపరుచుకోవాలి తప్ప నువ్వు దేవుణ్ణి ఎన్నడూ కూడా నీ జ్ఞానంతో నువ్వు కనుగొనలేవు. బైబిల్లో గాడ్స్ రివల్యూషన్ మనకు, మనుషులకు ఆయన ఇచ్చినదే తప్ప మనం తెచ్చుకున్నది కాదు. ఇతర మతాలు దేవుణ్ణి తమ శక్తితో, తమ జ్ఞానంతో, తమ ఐక్యూతో, తమ రీజనింగ్తో, అండర్స్టాండింగ్తో వెతుకుతాయి. కానీ క్రిస్టియానిటీలో దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత రెవల్యూషన్, ప్రత్యక్షత, అది బయలుపరచబడుట అంటాం దాన్ని. కనుక దేవుడు బయలుపరచుకోవాలనుకుంటే తప్ప దేవుడు నీకు తెలియ వీలు లేదు. బుక్కిష్ నాలెడ్జ్ చేత దేవుణ్ణి ఎరగటం వేరు, ఎక్స్పీరియన్స్ చేత దేవుణ్ణి ఎరగటం వేరు. వినుట చేత దేవుని గురించి తెలుసుకొనటం వేరు, చూచుట చేత దేవుని తెలుసుకొనటం వేరు. Experiencing God and His revelation is entirely different from knowing about God through the literature.
ఇది మనం తెలుసుకోవాలి. ఇతర మతాలకు క్రైస్తవ్యానికి ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. దేవుడు నాకు తెలుసు అని ఏ మతంలో ఎవ్వరు చెప్పలేరు. ఒక క్రైస్తవుడు మాత్రమే దేవుడు నాకు తెలుసు, ఆ దేవుడి పేరు యేసుక్రీస్తు అని కంఠాపదంగా చెబుతాడు. ఎందుకంటే గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ద బిలీవర్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను విశ్వాసికి కనపరుచుకున్నాడు. తానే స్వయంగా ఆత్మస్వరూపిగా దిగివచ్చి ఆ విశ్వాసి అంతరంగంలో నివాసం ఉంటూ అతని సంపూర్ణ జీవితం పైన కంట్రోల్ తీసుకున్నవాడిగా దేవుడు అన్నాడు. తర్వాత మనకు 16వ వచనం చూస్తే, అయితే వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడెను. గుర్తుపట్టకుండా కన్నులు మూయబడుట అన్నప్పుడు అవిశ్వాసం, నమ్మలేకపోవటం, నమ్ముటను గురించిన ఆలోచనలు లేకపోవటం, ఆయనను చూస్తూ కూడా ఆయన ఎవరో తెలుసుకోలేక దుఃఖముతో నిండిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆయన, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమిటి అని అడిగితే వారు దుఃఖముఖులై నిలబడిపోయారు. వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో జరిగి బస చేస్తూ ఉండి ఆ దినాల్లో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా అని ఆయన అడిగాను. క్లయోపా 12 మంది శిష్యులలోని వాడు కాడితడు, ఉపశిష్యుల లాంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించింది కేవలం 12 మందే కాదు. ఆయన పునరుద్ధానంలో 500 మందికి కనపడిన ఒక పునరుద్ధానం ఆరోహణ సందర్భంలోది పరిశుద్ధులైన పౌలు గారు రాశాడు. ఆయన ఒక్కమారే 500 మందికి పైగా మనుషులకు కనపడ్డాడు అని రాశాడు. కనుక నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సంగతులే అని ఆయనకు వారు ఉత్తరం ఇచ్చారు. నువ్వు ఒక్కడవే ఎరగవా ఈ దినాల్లో జరిగినవి? ఇవాళంటే మనకు మీడియా ఉంది, ఆ రోజు మీడియా లేదు. అయినప్పటికీ కూడా హాట్ టాపిక్ ఏంటంటే డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే యేసుక్రీస్తు ఆనాటి ఆ దినాలలో ఉన్న సమాజంలో ఆయన చేసిన గొప్ప ప్రవక్తగా, గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తిగా పేరుగాంచాడు. అనేక స్వస్థత కార్యాలు, అనేక అద్భుత కార్యాలు, అనేక సూచక క్రియలు చేసి వారి మధ్యన పేరుగాంచాడు ఆయన. అట్లాంటి ప్రభువును, ఆయనకి సంభవించిన దానిని ఎరుగకుండా ఎవరుంటారు? కాబట్టి అది పెద్ద చర్చా అంశం అయిపోయింది ఆనాడు. నీవు ఒక్కడవే ఎరుగవా అని వారు ఆశ్చర్యపడ్డారు. ఆయన ఏమిటి అని వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే అంటూ ఆయన ఎవరో చెప్పారు. వారి అభిప్రాయం పట్టణ అభిప్రాయం. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిలోను వాక్యములోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగ మరణశిక్ష అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినాలు అయిపోయాయి. అంటే మేము ఈయనే మా మెస్సియా అని అనుకున్నాము. మమ్మల్ని రోమీయుల పాలన నుండి విడిపించేటువంటి దేవుని మెస్సియా ఈయనే, ఖచ్చితంగా ఈయనే అని మేము అనుకున్నాం, కానీ ఆయన చనిపోయాడు. అంటే ఏమిటి? మెస్సియా చనిపోడు కదా. వారు ఎదురు చూస్తోంది మెస్సియా చనిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు రక్షణ కార్యము చేయు ప్రక్రియలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి తిరిగి దాన్ని తీసుకున్నారు. అంతేగాని ఆయన చనిపోయాడు అని అంటే నువ్వు నేను చచ్చిపోయినట్టుగా చచ్చిపోలే ఆయన. అంటే ఆయన లైఫ్ అక్కడికి ముగిసిపోయే విధంగా చనిపోలేదు ఆయన. కేవలము ఆయన మృతి నొందినప్పుడు శారీరకంగా మృతి నొందినటువంటి వారి పునరుద్ధానము నిమిత్తం మృతి పొందటమే తప్ప ఆయన కొరకు కాదు అది. ఆయన మృతులలో ఆది సంభూతునిగా లెగకపోతే మృతి నొందిన మనుషులు మృతులలో నుండి లేచే అవకాశం ఉండేది కాదు. అందుకనే ఆయన్ని దేవుడు ఆది సంభూతునిగా మృతుల్లో నుండి లేపాడు. అందుకు ఆయన చనిపోయాడు. లేకపోతే అవసరం లే. రక్షణ కార్యం కొరకైతే యేసుక్రీస్తు ప్రభు శిలువలో బ్రతికుండగానే సమస్తం సంపూర్ణం చేశాడు.
దెన్ వై ద ఫిజికల్ డెత్? మరలా ఎందుకు శారీరక మరణం అంటే, మృతి పొందినటువంటి విశ్వాస సమూహం తిరిగి పునరుద్ధానులయ్యేటట్లుగా. కనుక ఆయన మరణం మన కొరకే, ఆయన పునరుద్ధానం కూడా మన కొరకే. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన దేహం కనబడలేదు. కొందరు దేవదూతలు కనబడ్డారు. ఇదే అధ్యాయం 3వ వచనంలో ఇద్దరు మనుషులని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు కదా స్త్రీలు. దాన్ని వీళ్ళు దేవదూతలు అన్నారు. ఎందుకంటే ప్రకాశమానమైన వస్త్రాలు అన్నప్పుడు చెప్పాను కదా, దగదగలాడుతున్నటువంటి శరీరాలతో ఉన్నటువంటి వారు దేవదూతలు. తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరి అని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేశారు. అది వెరీ సాడ్ థింగ్ అండి. మాకు ఆనందం కలిగించారు అంటే బాగుండేది, కానీ అలా మాకు విస్మయం కలిగించారు. విస్మయం ఎందుకు? అరే తిరిగి రావడం ఏంటి అంటే, వాళ్ళు నమ్మని వారుగానే ఉన్నారు, అందుకే విస్మయం కలిగింది. నమ్మిన వారైతే ఆనందం కలిగేది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఎలా చూస్తారు? ఆయన మృతుల్లో నుండి లేచాడు, గలలేకి మీకంటే ముందు గెలుతున్నాడని దేవదూతలు చెప్పారు కదా. వాళ్ళు వెతకాల్సిన స్థలం ఏది, వెతికిన స్థలం ఏది? ఈ ఇన్సిడెంట్లో మనం ఒకటి చూడాలి. పేతురు, యోహాను ఇద్దరు కూడా వచ్చారు. మనకి ఇక్కడ ఒక పేతురు అకౌంటే ఇచ్చాడు. లూకా 24లో పేతురు మాత్రమే పరిగెత్తుకుని వెళ్ళి వంగి చూచాడు, నార వస్త్రాలు చూశాడు అని 12వ వచనంలో చెప్పాడు. కానీ యోహాను యవనుడు కదా, పేతురు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయాడు. కానీ ఎంట్రన్స్ ఆఫ్ ద టూమ్ దగ్గర ఆగిపోయాడు. పేతురు వృద్ధుడు కదా, వెనక పరిగెత్తుకుంటూ వచ్చాడు, కానీ లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి నార వస్త్రాలు మడత పెట్టబడి తల దగ్గర పెట్టబడి ఉంటూ చూశాడు. కాబట్టి యోహాను ఆ టూంబు ఎంట్రన్స్ నుంచి చూసినా కనపడలేదు, పీటర్ లోపలికి వెళ్ళినా కనపడలేదు. ఎందుకంటే ఆయన అక్కడ లేచి ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు, దాని ప్రకారం ఆయన పోతున్నాడు. ఆయన గలలోకి వెళ్తాడు, అక్కడ కలుస్తాడు తప్ప వారిని మరొక విధంగా కాదు. అప్పుడు ప్రభువారు ఆయనను చూడలేదని వారితో చెప్పగా, వారు ఆయనతో చెప్పగా, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా. గద్దింపు మాటలు ఇవి. అవివేకులారా, మందమతులారా అంటే బూతులు కాదు, గద్దింపు మాటలు. క్రీస్తు ఇలాగ శ్రమపడి ఆయన తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? అగత్యము అంటే తప్పదు, కంపల్సరీ, తప్పక జరగాల్సింది కదా. క్రీస్తు ఈ విధంగా శ్రమ పడాల్సింది. మీరు మెస్సియా ఈయనేమో అని అనుకున్నాము, చనిపోయాడు అంటున్నారు. ఆ మెస్సియాయే మీ కొరకు శ్రమపడి చనిపోయి తిరిగి లెగాలని లేఖనాలు చెబుతున్నాయి కదా. అది మీరు అవివేకులయ్యారు, మందమతులయ్యారు అంటే ఎందుకు చెబుతున్నారంటే, మందమతులయ్యారంటే జ్ఞాపకం కూడా చేసుకోలేకపోతున్నారు లేఖనాలని అని అర్థం. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలన్నింటిలో తనను గుర్చిన వచ్చిన భావాలు వారికి తెలిపెను. హీ రివీల్డ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అబౌట్ హిమ్. ఆయనను గుర్చిన లేఖనాలన్నీ కూడా వరుసపెట్టి ప్రవక్తల గ్రంథాల్లోనివి, ధర్మశాస్త్రంలోనివి ఆయన గురించి తెలియజేశాడు. ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చింది. ఆయన ఇంకా కొంత దూరం వెళుచు ఉన్నట్లుగా వారికి అనిపించింది. వారు అడిగారు, సాయంకాలం కావచ్చింది, పొద్దుగుంకింది, మాతో కూడా ఉండని చెప్పి ఆయన్ని బలవంతం చేశారు. కాబట్టి ఆయన కూడా వారితో ఉండటానికి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ఆచార సంబంధమైన పద్ధతిలో వారు ఆహారాన్ని భుజించారు. వాళ్ళు రొట్టెను పట్టుకుని స్తోత్రం చేస్తున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి ఆయన పంచిపెట్టాడు. పంచిపెట్టి వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టారు. చూడండి, ఆహారము పంచిపెడుతున్న దృశ్యం ఎప్పుడు కూడా హోస్ట్ గెస్ట్, హోస్ట్ అండ్ గెస్ట్. హోస్ట్ బ్రెడ్ విరుస్తాడు, వెళ్ళింది వాళ్ళ ఇంటిలోకి, కానీ విరిచింది ఈయన. యేసు ఆ ఇంటికి హోస్ట్, నాట్ ద గెస్ట్.
కానీ గెస్ట్గా వెళ్ళాడు, కానీ హోస్ట్ రోల్లో ఆయన ప్లే చేస్తున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. ఆయన రొట్టె విరిచినప్పుడు వారికి అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఆయన రొట్టె విరిచినది అంతకుముందు దినాల్లో మనం చూసాం. ఆయన రొట్టె విరిచినప్పుడే కదా 5,000 మంది పోషించబడ్డారు. ఆయన రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. ద వే హౌ హీ బ్రేక్ ద బ్రెడ్, అది చూచినప్పుడు వారి కనులు తెరవబడి దే వర్ ఫ్లాష్డ్ టు న్యూ ద ట్రూత్. వారు అంతరంగంలో మస్తిష్కంలో స్పార్క్ వచ్చింది. వెంటనే వాళ్ళు ప్రభువును గుర్తుపట్టారు. అంతే, ఆయన అదృశ్యుడైపోయాడు. అప్పటి వరకు వారితో ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఏమీ గాలి కాదు, ఆత్మ కాదు, ఆయన శరీరం, మహిమలో ఉన్నటువంటి శరీరం. ఆ శరీరానికి ఎముకలు ఉంటాయి, మాంసం ఉంది. అయితే అది మిస్టికల్ బాడీ, మనం ఎన్నడూ ఊహించినటువంటి శరీరం అది. ఆయనంతటా ఆయన అదృశ్యుడు అవటం, ప్రత్యక్షం అవటం రెండు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. అప్పుడు వారు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచూ ఉండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. హృదయము మండుతుంది. లేఖనాల యొక్క అర్థాలు మనం గ్రహించినప్పుడు ఆత్మలో మండుతున్న అనుభవాన్ని విశ్వాసి గ్రహించగలుగుతాడు. ఈ ఎక్స్పీరియన్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం మన అంతరంగంలో దాని యొక్క గూఢార్థాలను గుర్చినటువంటి విశ్లేషణ మనలో జనిస్తున్నప్పుడు మన హృదయం మండుతుంది. మన హృదయం మండుతుంది. అది ఎముకలలో మూయబడిన అగ్ని వంటి అనుభవంగా కనిపిస్తుంది. నేను మైల్స్ మన్రో గారి ఒక వర్తమానం విన్నాను, ద కెప్ట్ సీక్రెట్. ద కెప్ట్ సీక్రెట్ అని ఒక ప్రసంగం విన్నాను. అర్ధరాత్రి 1 గంట 2, 3 మధ్యలో ఆ ప్రసంగాన్ని విన్నాను నేను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఆన్ మై బెడ్. నేను నా పడక మీద పడుకోలేకపోయాను. అంత ఆత్మలో తీవ్రమైనటువంటి ఆ రివల్యూషన్ నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఐ షేర్డ్ విత్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో. నా స్నేహితులతో కూడా పంచుకున్నాను నేను. దేవుని యొక్క వాక్యం యొక్క మర్మం ఎప్పుడైతే మనకు బయలుపడుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడో, వివరిస్తున్నాడో, నేర్పిస్తున్నాడో, మన అంతరంగం మండుతుంది. ఇది రక్షణ పొందని వారికి దీనిని గుర్చిన ఏ విధమైనటువంటి అనుభవం అర్థం కాదు. రక్షించబడి దేవునిలో ఎదుగుతున్నటువంటి వారికి ఈ యొక్క అనుభవం అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్షియల్ ట్రూత్. అది మనం అర్థం చేసుకోవాలి. 33 వచనం. ఆ ఘడియలోనే వారు లేచారు, యెరూషలేమును మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నారు. 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్న వారి దగ్గరికి వచ్చారు. ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనపడని చెప్పుకొనుచూ ఉండిరి. వారిది విని త్రోవలో తమకు జరిగిన సంగతులు, ఆయన రొట్టె విరిచడం వల్ల తమకు ఎలాగో తెలియబడిన అది తెలియచేశారు. వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు. ఎమ్మాయి గ్రామం దగ్గరే కదా యెరూషలేముకు. వెనక్కి తిరిగి వచ్చారు. సేమ్ నైట్ దే రిటర్న్ టు మీట్ ద అపోస్టల్స్. అప్పటికే వాళ్ళు చర్చ చేస్తున్నారు, పేతురుకు కనపడ్డాడంట ప్రభు అని. ఈ లోపట వారందరూ ఉన్నప్పుడు ఆయన 36వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ఆయన శిష్యులకు కనబడ్డాడు. వీళ్ళు వెనక తిరిగి వచ్చారు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఉండగానే వారు అలా మాట్లాడుచూ ఉండగా, అంటే ఆ అమ్మాయికి వెళ్ళి వచ్చిన క్లైపా మరొక శిష్యుడు ఇద్దరు అక్కడే ఉండి వాళ్ళతో మాట్లాడుతుండగా ఆయన మరొక మారు వారికి ప్రత్యక్షమైనాడు. వారి మధ్యన నిలిచాడు. వారి మధ్యన నిలిచి సమాధానమగునుగా కానీ వారితో అన్నాడు. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులు కలిగి భూతం అని చెప్పి తలంచి కలవరపడిపోయారు. 38వ వచనంలో ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహాలు పుట్టనేలా?
నేనే ఆయన అంటకు నా చేతులు నా పాదాలు చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసం భూతానికి ఉండవు అని చెప్పారు. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచున్నారు. ఏమిటండి ఇది? సంతోషం వచ్చింది, కానీ అపనమ్మకము కూడా వారితో ఉన్నది. ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది, తిరిగి లేచాడు ప్రభు అని. కానీ ఇంకా అపనమ్మకం అన్నది. శరీర సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలను వారు గ్రహించలేరు. వారి అపనమ్మిక వారు గ్రహింపుకు ఆటంకముగా నిలిచినది. అప్పుడు ప్రభు, ఇక్కడ ఏమైనా మీ యొద్ద ఆహారం కలదా అని వారిని అడిగిరి. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చారు. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఆయన మహిమ శరీరంలో ఉన్నప్పటికీ కూడాను వారి ఎదుట ఆ చేప ముక్క తీసుకుని భుజించెను. మెటీరియల్ డిజపియర్డ్ బిఫోర్ దెమ్. ఆ చేప ముక్క వారి ఎదుట కనబడకుండా పోయింది. కాబట్టి ఆయన భుజించెను, అది చూశారు వాళ్ళు. కాబట్టి ఆయన శరీరంతో ఉన్నాడనేది అక్కడ ఆయన రుజువు చేశాను. ఆ తర్వాత ఆయన 43వ వచనం నుండి మనకు 47వ వచనం వరకు ఉన్న వాక్యము ఏమని చెబుతున్నాడో చూద్దాం. ధర్మశాస్త్రములోను మోషే ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గురించి వ్రాయబడిన అన్నీ నెరవేరాలని నేను మీ యొద్ద ఉన్నప్పుడు నేను మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. గ్రంథాలలో నన్ను గూర్చి ఉన్న వాక్యములు అన్నీ నెరవేరాలి కదా, అన్నీ నెరవేరాయి అని చెప్పాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించేటట్లు ఆయన వారి మనస్సులను తెరిచెను. కనులు తెరవబడినప్పుడు ఎమ్మాయి గ్రామంలో వెళ్ళిన శిష్యులిద్దరు ఆయన గుర్తుపట్టినట్టుగా ఇక్కడ మనస్సులను తెరిచాడు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఓపెనింగ్ ద మైండ్స్ ఆఫ్ ద బిలీవర్స్. అన్లెస్ అంటిల్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఓపెన్స్ యువర్ మైండ్, యూ కెనాట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ రెజరెక్షన్. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏ ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడని కానీ ఆయన దేవుడని కానీ ఎవడు నమ్మలేడు. అందుకనే నేను మొదటి నుంచి చెబుతూ వస్తున్నాను, దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడిస్తేనే ఇతర మతాలన్నీ కూడా దేవుని కనుగొనే యత్నం చేశాయి. కానీ క్రైస్తవ్యంలో దేవుడు మనిషిని కనుగొన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. 46వ వచనం, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని ఆయన సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. యేసుక్రీస్తు పేరిట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడవలసి ఉన్నది. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభువారు చాలా తేటగా శిష్యులకు సెలవిచ్చారు. ఇప్పటికీ ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడాను సువార్త ప్రకటనను మహా ఆజ్ఞగా భావిస్తారు. ప్రభు ఆయన శిష్యులతో చెప్పినది ఏమిటంటే, నా తండ్రి వాగ్దానము చేసినది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి పంపుచూ ఉన్నాను, మీరు పైనుండి శక్తిని పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుట, యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించుటకు కావలసినది సమాచారం తెలియటం కాదు, శక్తి కలిగి ఉండటం. కనుక శక్తి లేని క్రైస్తవుడు సువార్తీకరణ చేయలేడు. దేవుని ఆత్మశక్తి చేత నింపబడిన అనుభవం తర్వాతనే ఒక వ్యక్తి బలముగా సువార్త ప్రకటించగలుగుతాడు. కనుక దేవుని యొక్క వాక్యములో ఎదిగే కొలది, విశ్వాసములో వృద్ధి చెందే కొలది ఈ శక్తి ఇనుమడింప చేయబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన బేతనయ్య వరకు వారిని తీసుకుపోయాడు, చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన వారి నుండి ప్రత్యేకించబడ్డాడు, పరలోకమునకు ఆరోహణుడు అయ్యాడు. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత 40వ దినాన ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఆ తర్వాత 10 దినాలకు
పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేములో మేడగదిలో ఉన్నటువంటి 120 మందిని దర్శించాడు. వారిలో పేతురు గారు మహాశక్తి చేత నింపబడిన వాడై సువార్తీకరణ ప్రారంభించాడు. సంఘం ఏర్పడింది. కనుక శక్తి పొందు వరకు వారు ప్రార్థనలో ఎడతెగక 10 దినములు యెరూషలేములో మేడగదిలో ఉన్నారు. వారు ఆయనకు నమస్కారం చేశారు. మహానందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఎడతెగక దేవాలయంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చేస్తున్నారు. దేవుని స్తుతించే అనుభవంలో వారు శక్తిని పొందారు. దేవుని ప్రార్థించటంలో, స్తుతించటంలో ఎడతెగక ఉన్న వారి ఆత్మీయ జీవితాలు మండినవిగా మనకు కనబడుతున్నవి. ఇవాళ ల్యాప్స్ ఏమిటంటే ప్రేయర్ అండ్ వర్షిప్. బోత్ వర్ ల్యాప్స్డ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క హృదయాల్లో లేనటువంటిది ఏమిటి అంటే ప్రార్థన, ఆరాధన, స్తుతి. కనుక స్తుతిలో ఉన్నటువంటి గొప్ప శక్తిని, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని వారు ఆ 10 దినాలు అనుభవించారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు బలముగా దిగి వచ్చారు. వారు విశ్వమంతటా సువార్తీకరణ చేశారు. కనుక 24వ అధ్యాయము ముగిస్తూ మనం లూకా సువార్తను ముగించుకున్నాం.